ఓం గంగణపతయ నమ ఐం సరస్వత్యై నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ద్రాం దత్తాత్రేయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చస్వ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమ ఆచార్యదేవేభ్యో నమో నమ జయ గురు దత్తాత్రేయ నమ గాయత్రి పరంబకాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథాశ్రమ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ఈ యొక్క గ్రహ గోచార ప్రకారంగా నవగ్రహాల యొక్క కలియిక వాటి ప్రభావం అంతా కూడా నవగ్రహ దేవతల యొక్క అనుగ్రహం అంతా కూడా 2026 సంవత్సర ఫలితాల్లో భాగంగా ప్రధానంగా 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా జనవరి నుంచి డిసెంబర్ దాకా ప్రధానమైన గ్రహాలంతా కూడా శుక్రుడు బృహస్పతి శుభగ్రహాలంతా కూడా ఏ రాశి వాళ్ళకి యోగిస్తాయి, ప్రధానంగా శుభ కార్యక్రమాలు మీ గృహంలో అంతా కూడా నెరవేరడానికి ఎటువంటి పరిష్కారాలంతా కూడా ఆచరించాలి. ప్రధానంగా గృహయోగము మరియు భూసంపద, స్థిరాస్తి మరియు వివాహాది శుభకార్యాలు, ఇటువంటి శుభకార్యాల కోసం శుక్రుడు బృహస్పతి యొక్క అనుగ్రహం ఏ రకంగా లభిస్తూ ఉంటుంది, ఏ రాశి వాళ్ళకంతా కూడా వివాహాది శుభకార్యాలు అత్యంత యోగకరంగా ఉన్నాయని విశేషంగా చెప్పడం కూడా జరుగుతుంది. ప్రధానంగా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా ఈ యొక్క గ్రహ గోచార ప్రకారంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. బృహస్పతి యొక్క అనుగ్రహం, శుక్రుడి యొక్క అనుగ్రహం, వివిధ గ్రహాల యొక్క స్థితిగతి ప్రభావం అంతా కూడా సంయోగం అంతా కూడా ఏ రకంగా వివిధ రాశుల వాళ్ళకి ఇవ్వబోతున్నాయని విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా మీనరాశులు సంచారం చేస్తున్నారు. ప్రధానంగా రాహు అంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం, ఏప్రిల్ 14 తర్వాత వక్రగతి పొందుతుంటారు. కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం, ప్రధానంగా బృహస్పతి అంతా కూడా చూసుకుంటే మిథున రాశిలో జూన్ 14 దాకా మిథున రాశిలో సంచారం చేస్తుంటారు. జూన్ 14 తర్వాత కర్కాటక రాశిలో అంతా కూడా ఉచ్చస్థానాన్ని పొంది అక్కడ సంవత్సర కాలం వరకు సంచారం అనేది జరుగుతుంటుంది. ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం అత్యంత యోగకరంగా శుభమైన ఫలితాలు ఇవ్వడానికి వివిధ రాశుల వాళ్ళకి యోగకరంగా ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే శుక్రుడంతా కూడా జనవరి 10వ తారీఖు నుంచి అంతా కూడా చూసుకుంటే ధనుస్సు రాశిలో అంతా కూడా ప్రవేశం చేసిన శుక్రుడు మరియు రవి భగవానుడు, అంగారకుడు, బుధుడు అంతా కూడా చతుర్గ్రహ కూటమితోటి బుధాదిత్య యోగంతో బుధుడు శుక్రుడు కలియుగతోటి అంతా కూడా ధనుసు రాశిలో ప్రవేశం చేసి సూర్య భగవానుడు అంతా కూడా జనవరి 15వ తారీఖు రోజున మకర రాశిలో ప్రవేశం చేయడం, మకర సంక్రమణం జరుగుతూ ఉంటుంది. ప్రతి 30 రోజులకు ఒకసారి సూర్యగ్రహం అంతా కూడా మారుతూ ఉంటుంది. వివిధ గ్రహాలంతా కూడా మారుతూ ఉండడం వల్ల ప్రధానంగా సూర్య భగవానుడు, బుధుడు, శుక్రుడు అంతా కూడా ప్రతి మాసంలో అంతా కూడా మారుతూ ఉంటారు. వివిధ స్థానాల్లో అంతా కూడా మారుతూ ఉంటారు. వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది. ఏప్రిల్ 14 నుంచి ఈ యొక్క రాహుకేతులంతా కూడా వక్రగతి అంతా కూడా సంచారం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా బృహస్పతి అనుగ్రహం అంతా కూడా శుభ పరిణామాలంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా చేయడం జరుగుతుంది. ఏ వ్యాపారస్తులకంతా కూడా యోగకరంగా ఉంది. ప్రధానంగా ఆర్థిక మీకంతా కూడా ఫైనాన్షియల్ గ్రోత్ కలగడానికి, ప్రధానంగా ఆర్థికంగా మీకంతా కూడా ధనాదాయం పెరగడానికి, ధనలాభాలు సిద్ధించడానికి, వ్యాపారంలో లాభాలు సిద్ధించడానికి, ఆర్థికంగా అభివృద్ధి కలిగి రావడానికి మీకంతా కూడా కులదేవత ఆరాధన శ్రేష్టంగా చెప్పడం జరుగుతుంది. ఎవరైతే కనుక కులదేవత ఆరాధన విశేషంగా చేసుకుంటుంటారో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు విశేషంగా మీకంతా కూడా అత్యంత అనుకూలంగా అష్టేశ్వర ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. గోచార చక్రవశాత్తు చూసుకుంటే మీకంతా కూడా దత్తనాడి ప్రకారంగా ఈ యొక్క ప్రశ్నారూఢ జాతకం ప్రకారంగా గోచార చక్రవశాత్కంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి ఈ యొక్క గ్రహస్థితి ప్రభావం ఈ రకంగా ఉంది. దానికి పరిహారం చేసుకుంటే ఇంకా యోగకరంగా మీకు సంపూర్ణమైన అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది. జగన్మాత అనుగ్రహం వల్ల, ఆ మహాశక్తి అనుగ్రహం వల్ల మీకంతా కూడా అత్యంత అనుకూలంగా ఈ యొక్క అష్టైశ్వర ప్రాప్తి, ధనలాభాలు, అదృష్టి యోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీ గృహంలో అంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. విశ్లేషణ అంతా కూడా పరిష్కారం ఆకారంలో చెప్తాము. మేము చెప్పే పరిహారం అంతా కూడా మీరు ఆచరిస్తే కనుక అత్యంత రాజయోగం సిద్ధించడానికి, విపరీత రాజయోగము, ధనప్రాప్తి, అదృశ్యయోగము, మహాలక్ష్మి స్థిరనివాసంగా ఉండడానికి, అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి, వ్యాపారంలో అభివృద్ధి, ఉద్యోగంలో మార్పు, స్థానచలనం, గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సింహరాశి జాతకులకి 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా బృహస్పతి శుక్రుడి అనుగ్రహం వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. గృహయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. శనీశ్వరుడికి జపహోమాది కార్యక్రమాలు, రాహుకి, సూర్యభగవానుడికి, శుక్రుడికి, అంగారకుడికి
జప హోమాది కార్యక్రమాలు ఆచరించాలి. ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలో మీకు అధిక రాబడి సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే సూర్య భగవానుడంతా కూడా ఇక్కడ మకర రాశిలో ప్రవేశం చేస్తున్నారు. జనవరి 15వ తారీఖు నుంచి మనకంతా కూడా ప్రవేశం చేయడం జరుగుతుంది. చతుర్గ్రహ కూటమితోటి ప్రవేశం చేయడం, మరియు ఇక్కడ చూసుకుంటే శుక్రుడు అంగారకుడు ఉచ్చస్థానంలో సంచారం చేయడం మీకంతా కూడా ఇక్కడ యోగకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది. అంగారకుడు ఉచ్చస్థానంలో మారేటప్పుడు మీకంతా కూడా యోగకరంగా మారుతుంది. మరియు ఇక్కడ చూసుకుంటే వివాహాది శుభకార్యాలు జరగడానికి అత్యంత అనుకూలంగా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఏకాదశ స్థానంలో బృహస్పతి సంచారం, మరియు ఇక్కడ చూసుకుంటే మరి బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం చేయడం వల్ల వివాహాది శుభకార్యాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. గురుకటాక్షం గురుబలం అంతా కూడా యోగకరంగా ఉంటుంది. మంచి శుభమైన పరిణామాలంతా చూడడానికి శుభ కార్యక్రమాలు, వివాహాది శుభ కార్యక్రమాలు కానీ, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించడానికి కానీ, వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి కానీ, గృహయోగం సిద్ధించడానికి కానీ, భూసంపద సిద్ధించడానికి కానీ, భూమిని కొండం కానీ అమ్మడం కానీ విశేషంగా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. స్థిరాస్తి కోసం పైసలు చేసుకునే వాళ్ళకి స్థిరాస్తి అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధి రావడానికి లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, బగలామకి శాంతి హోమాది కార్యక్రమాలు, ప్రత్యంగరాదేవి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి. శత్రుబాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వాళ్ళకి మంచి శుభమైన పరిణామాలంతా కూడా చూస్తుంటారు. రాజకీయంగా పదవి సిద్ధించడానికి, ఉన్నతమైన పదవి కోసం రాజశ్యామల హోమాది కార్యక్రమాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా దత్తాత్రేయాయ శరణమమ్మ, దత్తాత్రేయాయ స్మరణమాత్రేణ సంతుష్టాయ నమః, ఈ నామాలని ప్రతినిత్యం కూడా జప అంతా కూడా చేసుకుంటూ ఉండడం వల్ల నామస్మరణ మాత్రం చేత దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహం సిద్ధిస్తూ ఉంటుంది. వివాహాది శుభకార్యాలు సిద్ధిరవడానికి ఆస్కారం ఉంటుంది. మంచి శుభవార్తలంతా కూడా వినడానికి ఆస్కారం ఉంటుంది. జనవరి నుంచి ఏప్రిల్ దాకా స్వల్పమైన మిశ్రమైన ఫలితాలు చూస్తుంటారు. మరియు ఇక్కడ చూసుకుంటే మే 15వ తారీఖు నుంచి ఆగస్టు 25వ తారీఖు దాకా మంచి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. అత్యంత అనుకూలంగా వ్యాపారంలో అభివృద్ధి సిద్ధించడం కానీ, ఉద్యోగంలో మార్పు సిద్ధించడం కానీ, నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళకి మంచి నూతనమైన ఉద్యోగాలు సిద్ధించడం కానీ, ప్రమోషన్ సిద్ధి రావడానికి కానీ, పేరు ప్రఖ్యాతలు గరించడం కానీ ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా పుణ్యక్షేత్ర దర్శనంలో భాగంగా గురుకటాక్షం కోసం ప్రతినిత్యం కూడా మీ జన్మజాతకంలో బృహస్పతి కనుక బలహీనంగా ఉంటే ప్రతినిత్యం కూడా మీరు ఏం చేయాలంటే దత్తాత్రేయ పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోండి, మంచి ఫలితాలు పొందుతారు. దత్తాత్రేయాయ శరణం మమ అనే నామాన్ని ప్రతినిత్యం కూడా చేస్తూ ఉండండి. మంచి శుభమైన వార్తలు వినడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా ఈ పరిష్కారం ఆచరిస్తే కనుక రాజయోగం సిద్ధిస్తుంది. 5 గ్రహాలు 6 గ్రహాలంతా కూడా రాజయోగం కలుగుతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా మకర రాశి జాతకులకి ఈ సంవత్సరం అంతా కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా వృషభ రాశి జాతకులకు కూడా ద్వితీయార్థంలో అంటే జూన్ 14 తర్వాత రాజయోగంగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ధనుస్సు రాశి జాతకులకు కూడా మంచి రాజయోగంగా చెప్పడం జరుగుతుంది. కుంభరాశి జాతకులకు కూడా మంచి రాజయోగం, విపరీత రాజయోగం అంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కన్యారాశి జాతకులకు కూడా మీకంతా కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మిథున రాశి జాతకులకంతా కూడా బృహస్పతి రాశిలో సంచారం చేస్తున్నారు కావున మీకు కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది. ఈ గ్రహాలంతా కూడా విపరీత రాజయోగం అంతా కూడా ఈ సంవత్సరం సిద్ధిస్తున్నాయి. ఈ గ్రహాలకి ప్రధానంగా బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా 5 రాశులకి, ప్రధానంగా 5, 6 రాశులకి, మిథున రాశి, ప్రధానంగా కర్కాటక రాశి జాతకులకు కూడా విపరీత రాజయోగం అంతా కూడా జూన్ 14వ తారీఖు తర్వాత సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మిథున రాశి, కర్కాటక రాశి, తర్వాత కన్యా రాశి, తర్వాత ఇక్కడ చూసుకుంటే తులారాశి జాతకులకు కానీ, ధనుసు రాశి జాతకులకు కానీ, ప్రధానంగా మకర రాశి జాతకులకు కానీ, కుంభరాశి జాతకులకు కానీ ఈ సంవత్సరం అంతా కూడా ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలో విపరీత రాజయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా నవగ్రహాలకంతా కూడా ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు అన్నదానం చేయడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా శనీశ్వరుడికి, అంగారకుడికి, బృహస్పతికి, శుక్రుడికి, రాహువుకి, సూర్య భగవానుడికి, అన్ని గ్రహాలకు ప్రధానంగా ఈ గ్రహాలే ప్రధానంగా ఉంటాయి కావున ఈ గ్రహాలకి మేషాది ద్వాదశ రాశి వాళ్ళు జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ఆ గ్రహాలే ప్రీతికరంగా దానాలంతా కూడా చేసుకోవడం వల్ల, వేద బ్రాహ్మణత్వంతో మూలవంత సహితంగా యజ్ఞాధికరతలు ఆచరించడం వల్ల, విశేషమైన హోమాలంతా కూడా ఆచరించడం వల్ల
అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, విశేషమైన ధనప్రాప్తి లభిస్తూ ఉంటుంది. వివాహం కాని వాళ్ళకి వివాహాది కార్యక్రమాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. వంశాభివృద్ధి కలుగుతుంది, అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేయండి, ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోండి, సుబ్రహ్మణ్య కవచాన్ని అంతా కూడా వేద బ్రాహ్మణత్వంతో పారాయణం చేయించండి, మంచి కార్యసిద్ధి కలుగుతుంది. శ్రీమాత్రే నమః.